చెప్పు జల్ది చెప్పు, తర్వాత ఏమైంది? సరే చెప్తున్నా విను. అలా ద్రోణాచార్యుడు చాలా కోపంతో అక్కడి నుంచి వచ్చేస్తాడు. ద్రుపదుడిపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాడు. అలాగే ద్రోణాచార్యుడు హస్తినాపురానికి వచ్చి కృపాచార్యుని దగ్గర ఉంటాడు. అశ్వత్థామ ఇంకా కృపాచార్యుని పిల్లలకు అస్త్ర విద్యలు నేర్పిస్తాడు. ఒకరోజు పాండవ కౌరవులు కర్రబిల్ల ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళ బిల్ల బావిలో పడిపోతుంది. దాన్ని తీయడానికి చాలా కష్టపడతారు. అక్కడే ఉన్న ఒక బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి సహాయం కోరుతారు. ఆ బ్రాహ్మణుడే ద్రోణాచార్యుడు. అప్పుడు ద్రోణాచార్యుడు ఇలా అంటాడు, నేను తీస్తాను, కానీ నాకు ఉద్యోగం ఇప్పిస్తారా అని అడుగుతాడు. అప్పుడు ద్రోణాచార్యుడు ఆ గడ్డిని బాణాల్లాగా చేసి ఆ బిల్లను బావిలో నుంచి తీస్తాడు. అప్పుడు పాండవ కౌరవులు చాలా ఆశ్చర్యపడతారు. ఇలాంటి అద్భుతం ఎవరూ చేయలేరు. అసలు మీరు ఎవరు? మేము మీకు ఎలాంటి సహాయం చేయగలుగుతాం అని అంటారు. నా రూపం, నేను చేసిన పని గురించి భీష్ముడికి వెళ్ళి చెప్పండి అని అంటారు. అప్పుడు పాండవ కౌరవులు వెళ్ళి భీష్ముడికి చెప్తారు. భీష్ముడు ద్రోణాచార్యుడని గుర్తుపడతాడు. భీష్ముడు ద్రోణాచార్యుడిని కలిసి హస్తినాపురం రావడానికి కారణం ఏంటి అని అడుగుతాడు. అప్పుడు ద్రోణాచార్యుడు జరిగిందంతా చెప్తాడు. అవునా, అయితే భీష్ముడు ఏం చేస్తాడు మరి? తర్వాత ఏం జరిగిందో మరో భాగం.